హాయ్! హలో! ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజొచ్చేసరికి నేను ఎగ్ మంచూరియా చేశాను. ఎలా చేశాను, ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. యాక్చువల్లీ వీడియో లాంగ్ అనుకోవద్దు. బట్ నేను చేసిన తప్పులు ఎలా, ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్. బట్ నాలాగా మాత్రం కొన్ని మాత్రం చేయొద్దు. ఇక్కడొచ్చేసరికి 3 ఎగ్స్ తీసుకున్నాను. ఈ 3 ఎగ్స్‌కి తీసుకునే ముందు ఇప్పుడు చేసిన తప్పు నేను చెప్తాను. ఫస్ట్ మనం కొంచెం వాటర్ తీసుకొని ఉప్పు, పసుపు, కారం వేసేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత ఇట్లా ఎగ్స్ కట్ చేసుకొని దాంట్లో వేసుకోండి. వేసుకొని అప్పుడు 2 కలిపి మిక్స్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఎగ్ బాయిల్ అవుతుంది కదా! బాయిల్ అయినప్పుడు మనకి కొంచెం స్పాంజీగా ఇంకా ఉబ్బుతుంది. అందుకనమాట. ఈ పసుపు, ఉప్పు, కారం కూడా బాగా పడుతుంది ఎగ్‌కి. అంటే ఇప్పుడు పడలేదా అనుకుంటారేమో! ఇప్పుడు కూడా పట్టింది. కానీ ఇట్లా ఎగ్‌లో వేస్తే మనకి కొంచెం ఇట్లా పైన కొంచెం ఉండలుగా కట్టేస్తుంది. అట్లా కట్టకుండా బాగా ఉండాలి అంటే మీరు ఆ టిప్‌ని ఫాలో అవ్వండి. నేను చేసినాక రియలైజ్ అయ్యాను. సో, అందుకే అనమాట ఇప్పుడు చెప్తున్నా. ఆ తర్వాత ఇట్లా బాండీ పెట్టేసి దాంట్లో వాటర్ పోసేసి ఈ గిన్నెలో పెట్టాం కదా! ఇంకొకటి చెప్పనా మీకు ఇంకొక టిప్పు. ఈ గిన్నెకి కొంచెం ఆయిల్ కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ అప్లై చేసి అప్పుడు మనం ఎగ్స్ తీసుకుంటే మనకి ఎగ్ కట్ అవ్వడం చాలా ఈజీగా కట్ అయిపోతుంది. ఇది మాత్రం సిమ్‌లోనే పెట్టి కుక్ చేయాలి. హైలో పెట్టేస్తే కింద అడుగంటేస్తది. మళ్ళీ మనకి ఎగ్ కరెక్ట్‌గా అంటే రౌండ్ షేప్‌లో రాదనమాట. సో, ఇట్లా ఓపెన్ చేసేసి కొంచెం మళ్ళీ తీసేసి ఫోర్క్ ఉంటుంది కదా! ఆ ఫోర్క్ తోటి ఇట్లా గుచ్చి చూడండి. నేను చూపిస్తాను. చూసారా? ఇట్లా మనకి బాగా పైకంతా వచ్చేస్తది. అదే మనం పసుపు, ఉప్పు, కారం ముందుగానే యాడ్ చేస్తే మనకి ఆ ఎగ్‌లోనే కలిసిపోయేది. నాకైతే అలా అనిపించింది. అందుకే చెప్తున్నాను. ఇట్లా ఫోర్క్ తోటి గుచ్చి చూపిచ్చారు. ఫోర్క్‌తో అతుక్కోలేదు. సో, నేనింకా ఆపేసాను. ఆపేసి కొంచెం చల్లారాక ఇట్లా ప్లేట్ తోటి నేను ఫ్లిప్ చేశాను. ఫ్లిప్ చేస్తే మనకి అది రౌండ్‌గా పడాలి. యాక్చువల్లీ నాకు రౌండ్‌గా పడలేదు. సో, అందుకని నేను చాక్ తోటి ముందు కార్నర్స్ అంతా కొంచెం కట్ చేసుకున్నాను ఇట్లా లైన్‌గా. కట్ చేసుకొని దాంట్లోనే చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. అదే మనము గిన్నెకి కానీ ఆహ్, ఆయిల్ కానీ లేదంటే ఘీ, బటర్ ఏదైనా కానీ అప్లై చేసుంటే మనకి ఇప్పుడు హ్మ్. వచ్చేస్తుంది కదా! అలా వచ్చేసేది. అలా రాలేదనమాట. అందుకని చూసారా కిందంతా పట్టేసుకుంది. సో, ఇది కూడా ఒకసారి మీరు ఈసారి చేసేటప్పుడు మాత్రం తప్పకుండా చూడండి. ఇలా నేను పన్నీర్ ముక్కల్లాగా చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసుకున్నాను. ఇట్లా కట్ చేసుకున్నా సరే నేను వాటిని కట్ చేసుకున్నాను. టేస్ట్ మాత్రం బావుంటది. ఇట్లా డిఫరెంట్‌గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎగ్ బాయిల్ చేసి డైరెక్ట్‌గా ఎగ్ మంచూరియా లాగా కాకుండా ఇట్లా కొంచెం ఎగ్‌ని ఇట్లా ఉడకపెట్టేసి దాన్ని పన్నీర్‌లాగా ట్రై చేసి చూడండి. మీకు మాత్రం టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా వస్తుంది టేస్ట్. ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను. బాగా కాలిపోతూ ఉంది. అందుకే కొంచెం ఆగుతూ, కొంచెం కట్ చేస్తూ అట్లా ఉన్నాను. ఇప్పుడే కదా తీశాను. చాలా వేడి వేడిగుంది. బట్ నాకు మాత్రం సాఫ్ట్‌నెస్ అంటే స్మూత్‌గానే వచ్చాయి. వాటర్ కలపకపోయినా కూడా నాకు స్మూత్‌గానే వచ్చింది. మనం ఆమ్లెట్ ఏసుకునేటప్పుడు కూడా ఈ ప్రొసీజర్‌ని ఫాలో అయితే అంటే ముందు కొంచెం వాటరేసి వాటర్‌లో పసుపు, ఉప్పు, కారం ఇంకేమైనా వేయాల్సినవి వేసేసి బాగా దాన్ని కలిపేసిన తర్వాత ఎగ్ కట్ చేసి వేసుకుంటే మనకి ఆమ్లెట్ కూడా బాగా కొంచెం ఉబ్బుగా కొంచెం బావుంటుంది. తినడానికి గూడా బాగా స్పాంజీగా ఉంటుంది. ఈ టిప్‌ని మాత్రం అసలు మర్చిపోవద్దు. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చుతది ఈ టిప్. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక దాంట్లో మనం ఇక్కడొచ్చేసరికి నేను బియ్యపిండి ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. ఆ తర్వాత శనగపిండి కూడా ఒక 1 ½ స్పూన్ తీసుకున్నాను. దీంట్లోకి నేను ఫ్లోర్ ఉంటుంది కదా! మొక్కజొన్న పిండి గూడా కొంచెం నాకు క్రిస్పీగా కావాలని చెప్పాను కదా! అందుకని అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఉప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం వాటర్ ముందే వేయొద్దు. అంటే మనకి కావాల్సిన గ్రేవీ టైప్‌లో మనకెట్లా కావాలో అలానే చూసి కలుపుకుంటూ ఉండాలి. అండ్ ఇది ఉండలు మాత్రం అస్సలు కట్టకుండా బాగా కలుపుతూనే ఉండాలి. బాగా కలుపుతూ ఉంటే మనకసలు ఉండలు కట్టవు. నేను చూపిస్తాను. ఒకసారి మేము ఇలానే ఎగ్ చేసేటప్పుడు ఒకసారి బాండీలో వేసామనమాట. కట్ చేసే వేసాను ఎగ్. కానీ ఒకసారి పగిలింది. నాకప్పటి నుంచి ఎగ్ చేయాలంటే చాలా భయము. ఆ రోజు మేబీ నేను సరిగ్గా కలపలేదనుకుంటా. అందువల్ల అట్లా పగిలిందనుకుంటా ఎగ్. అందుకే ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా బాగా కలిపాను. ముందు పిండి అంతా బాగా కలిపినాకే మళ్ళీ నేను ఇట్లా ఎగ్స్ వేశాను. ఇట్లా బాగా వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇంకా మనం ఈ లోపల నేను బాండీ పెట్టేసుకున్నాను. బాండీ పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసేసాను. ఈ లోపల ఆయిల్, బాండీ అండ్ హీట్ అవుతూ ఉన్నాయి. చూసారా? బాగా కలుపుకున్నాను. ఇది మనకి కావాల్సిన అంటే మరీ గట్టిగా కాదు, అలా అని చెప్పి మరీ లూజ్‌గా కాదు. కొంచెం మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో బాండీలో వేసే కన్సిస్టెన్స్‌లో
వేయాలనమాట. ఈసారి చాలా జాగ్రత్త తీసుకున్నాను. ఎప్పుడు చేత్తో వేస్తే చేయి కాలుతుంది గదా అని చెప్పి, ఈసారి చిన్నగా నేను ఇట్లా స్పూన్‌తోనే వేస్తున్నాను. స్పూన్ తోటి మనం ఇట్లా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి వేయాలి. వేసి దీన్ని మనము గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చే వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగొచ్చింది. ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. ఆ తర్వాత ఇట్లా గార్లిక్ ఉంటుంది కదా! ఈ వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి యాక్చువల్లీ దీంట్లో వెల్లుల్లి మాత్రం టేస్ట్ ఉంటుంది. సూపర్ ఉంటుంది. మీకు కానీ నచ్చితే ఇంకా వెల్లుల్లిపాయలు ఎక్కువేసుకోండి. ఆ తర్వాత ఇట్లా ఆనియన్స్ మనం చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇట్లా 4 టైప్‌గా వాటికి ఉన్న పొరలు ఒకటొకటి విప్పుకుంటూ ఇట్లా చేయండి. అంటే చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా అట్లా పొరలుగా ఉండాలి. అండ్ ఆ తర్వాత క్యాప్సికమ్ కూడా ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది కూడా చిన్న ముక్కలు కాదు, ఎక్కువ ముక్కలుండాలి. ఆ తర్వాత ఇక్కడొచ్చేసరికి నేను కొత్తిమీర కూడా ఆల్రెడీ కడిగి రెడీగా పెట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెమే ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్నాక మనం ఇక్కడ వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాం కదా గార్లిక్, ఆ గార్లిక్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గార్లిక్ మనకి కొంచెం ఫ్రై అవుతే టేస్ట్ చాలా బావుంటుంది. మనం పచ్చిగా తినము, కారంగా ఉంటుంది గార్లిక్ కదా అనుకుంటాం కానీ, ఈ మంచూరియాలోకి గార్లిక్ మాత్రం చాలా బావుంటుంది. ఆ తర్వాత ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. కచ్చా పచ్చగా ఫ్రై అవుతేనే దీంట్లోకి టేస్ట్. ఈ మంచూరియాలోకి టేస్ట్ అనమాట. మనం కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. బ్రోకలీ కూడా వేసుకోవచ్చు. ఇట్లా మనకు కావాల్సినవి ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనం కావాలంటే వేసుకోవచ్చు. క్యారెట్, బ్రోకలీ ఇలాంటి వెజిటబుల్స్ ఇంకా మనం ఏం తింటామో ఆ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చనమాట. ఇవి కచ్చాపచ్చగా లైట్‌గా ఫ్రై అవ్వనివ్వాలి. ఇట్లా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత నేనిక్కడొచ్చేసరికి సోయా సాస్ కొంచెం వేసాను. ఎక్కువ వేసుకోలేదు సోయా సాస్. ఆ తర్వాత గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశాను. గ్రీన్ చిల్లీ తర్వాత ఇదొచ్చేసరికి లిటిల్ వెనిగర్ నేను చాలా కొంచెమే ఏసాను. ఎక్కువ వాడకూడదంటారు కదా వెనిగర్ అందుకనమాట. ఇది జస్ట్ ఊరికే టేస్ట్ కోసం వేసానంటే వేసాను. ఆ తర్వాత కెచప్ అంటే సాస్ అనమాట ఇది. సాస్ కూడా స్వీట్ సాస్. ఇది కూడా వేసేసి బాగా కలిపేసాను. మాకు బెంగుళూరులో మీకు తెలుసా గోబీ మంచూరియా అంటే మంచూరియాలో ఎక్కువ కలర్ వేస్తున్నారు కదా! కలర్ వేయడం వల్ల హెల్త్‌కి మంచిది కాదు కదా! క్యాన్సర్స్ వస్తున్నాయని ఇక్కడ బ్యాన్ చేసేసారు. అందుకే గోబీ మంచూరియా అసలు బయట టేస్ట్ అస్సలు బాగోట్లేదు. నాకసలు నచ్చట్లేదు. అందుకే నేను ఇట్లా ఇంట్లో ఎప్పుడన్నా పిల్లలకి తినాలనుకున్నప్పుడు ఇంట్లోనే ఇట్లా ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మనం ఇక్కడ ఆల్రెడీ ఎగ్ ఇట్లా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా! అది కూడా వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసేసాను. మనకి కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేయొచ్చు. లేదు అంటే చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా! ఆ చిల్లీ ఫ్లేక్స్ ఏసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ఇదంతా సిమ్‌లోనే పెట్టి చేయాలి. హైలో పెడితే మాత్రం కింద అడుగంటేస్తది. ఆల్రెడీ సోయా ఇవన్నీ ఏసాం కదా! అందుకనమాట. సోయా సాస్, చిల్లీ సాస్ ఇవన్నీ ఏసాం కాబట్టి సిమ్‌లోనే ఉండాలి. హైలో పెడితే మళ్ళీ టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఆ తర్వాత ఇక్కడొచ్చేసరికి నేను చిల్లీ ఫ్లేక్స్ వేశాను. అదంతా వేసేసి ఇట్లా బాగా కలుపుకోవాలి. నేను క్వాంటిటీ ఎప్పుడు కొంచెమే చేస్తాను. ఎక్కువ చేసేసి మళ్ళీ దాని మీద విరక్తొచ్చి బాగా తినేసి విరక్తొస్తది అని చెప్పి నేను క్వాంటిటీ చాలా తక్కువ చేస్తాను. పిల్లలు కూడా ఇట్లా ఇష్టంగా తింటారు. కొంచెం చేసినప్పుడే ఇంకా కావాలి అని చెప్పి అడుగుతుంటారు. ఆ తర్వాత ఇక్కడొచ్చేసరికి నేను కొత్తిమీర కూడా వేసేసి ఇంకా సర్వ్ చేసుకున్నాను. యాక్చువల్లీ మా హస్బెండ్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. సో, డైరెక్ట్‌గా నేను అక్కడికే తీసుకెళ్ళాను. ఫస్ట్ ఏదైనా టేస్ట్ చేసినప్పుడు మాత్రం నేను ఫస్ట్ మా హస్బెండ్‌కి, పిల్లలకే ఇస్తాను. నేను మాత్రం డైరెక్ట్‌గా నోట్లో వేసుకోను. అంటే మనకి తెలుస్తుంటుంది కదా! ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని స్మెల్‌ని బట్టి తెలిసిపోతుంది కదా! అందుకే అనమాట నేనసలు టేస్ట్ చేయను. సరిపోయింది అనుకుంటేనే వాళ్ళకి నేను ఇస్తుంటాననమాట. సో, వాళ్ళకి బాగా నచ్చింది ఈ టేస్ట్. లాస్ట్‌లో పెడతాను. ప్లేట్ కూడా ఖాళీ అయిపోయింది చూసారా? మీకు కనుక నా కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్ అండ్ నా డైలీ రొటీన్ వ్లాగ్స్ కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. టేక్ కేర్.